తెలంగాణలో మరో ఎన్నికల యుద్ధానికి తెరలేచింది. ఎమ్మెల్సీల సమరానికి సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలన ముగిశాక జరుగుతున్న తొలి ఎలక్షన్ పోరు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి పార్టీలు. 3 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. మండలి పోరులో అధికార కాంగ్రెస్ కన్నా ఇంకాస్త దూకుడు మీద ఉంది పువ్వు పార్టీ. ఈ ఫలితాలను కాంగ్రెస్ ఏడాది పాలనకు రెఫరెండంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ఇంతకు టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కమలం పార్టీ ఎలాంటి స్ట్రాటజీని అమలు చేస్తోంది? కాంగ్రెస్ ను నిలువరించేందుకు బీజేపీ వద్ద ఉన్న అస్త్రాలేంటి? వాస్ ది స్టోరీ. తెలంగాణలో పోరు షురు. కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత జరుగుతోన్న తొలి వార్. అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోన్న కాంగ్రెస్, బీజేపీ. అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీదున్న కమలం పార్టీ. పెద్దల వార్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలదళం. జిల్లా కమిటీలు, బూత్ లెవెల్ మీటింగ్లతో బీజేపీ జోరు. హస్తం ఏడాది పాలనపై రెఫరెండంగా జనాల్లోకి కాషాయ పార్టీ. తెలంగాణలో ఎన్నికల హడావుడి నెలకొంది. పంచాయతీ సమరానికి ముందే 3 ఎమ్మెల్సీ స్థానాల కోసం తలపడబోతున్నాయి ప్రధాన పార్టీలు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన పూర్తయిన తర్వాత జరుగుతున్న తొలి ఎలక్షన్ వార్ కావడంతో పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 3 పెద్దల సభ సీట్లను ఖాతాలో వేసుకోవాలని ఇటు అధికార కాంగ్రెస్, అటు విపక్ష బీజేపీ హోరాహోరీగా ముందుకు వెళ్తున్నాయి. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. అయితే ఈ వార్లో అన్ని పార్టీల కంటే బీజేపీ ఒక అడుగు ముందే ఉంది. కాంగ్రెస్ కంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించి రేసులో స్పీడ్ పెంచింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీతో పాటు పట్టభద్రుల స్థానానికి, అలాగే ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనకు రెఫరెండం కానుండగా రాష్ట్రంలో హస్తానికి ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు ఈ ఎలక్షన్స్ ని సీరియస్ గా తీసుకుంది బీజేపీ. ప్రభుత్వ ఏడాది ప్రజాపాలనపై విద్యావంతులంతా సంతృప్తిగా ఉన్నారనే మెసేజ్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుండగా టీచర్ పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకుని ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కారు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని నిరూపించాలని కమలదళం చూస్తోంది. ఎమ్మెల్సీ పోరు నుంచి దాదాపుగా బీఆర్ఎస్ తప్పుకున్నట్టుగా కనిపిస్తుండటంతో కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కోవాలని చూస్తోంది బీజేపీ. అందుకోసం చాలా పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. అభ్యర్థుల ఎంపిక నుంచే చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది కమలం పార్టీ. విద్యాసంస్థల అధినేతలను, సమాజంలో మంచి గుర్తింపుతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులను ప్రకటించి పోరును రసవత్తరంగా మార్చింది కాషాయ పార్టీ. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, పట్టభద్రుల అభ్యర్థిగా అంజిరెడ్డి, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ స్థానానికి సరోత్తం రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది బీజేపీ. బూత్ స్థాయి నుంచి ప్రచార కార్యక్రమాన్ని ఉధృతం చేయాలని ఇప్పటికే కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగా అన్ని బూత్లలో వర్క్షాప్లు నిర్వహించాలని పార్టీ క్యాడర్కు సూచించారు. ఇదే విధానాన్ని మండల, జిల్లాల్లోనూ చేయాలని కోరారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, ఓటర్ను నేరుగా కలవటం వంటి స్ట్రాటజీస్పై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సభలు, సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పని విభజన చేసుకుని ప్రతి ఓటరును కలుసుకోవాలన్నారు. ఓట్లను మన వైపునకు మళ్లించడమే ముఖ్యమని సూచించారు. అలాగే రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలను ప్రచార బరిలోకి దింపబోతోంది బీజేపీ. ఈ నెల 10 నుంచి ప్రచారంలో జాతీయ నాయకులు పాల్గొననున్నారు. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కాషాయ దళం భావిస్తోంది. మధ్యతరగతిలో ఎక్కువగా టీచర్లుంటారు కాబట్టి ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. మోడీ చేస్తోన్న అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తోన్న సహకారాన్ని వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తోంది. ఇలా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దనే భావనతో ముందుకు పోతోంది. స్థానిక నేతలతో పాటు యువ మోర్చా, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ నేతలను రంగంలోకి దింపనుందట. అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. మరో స్థానాలకు అభ్యర్థుల వేటలో ఉంది. బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చారు.
అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులను ఇక ప్రకటించకపోవడంతో దానిని బీజేపీ అనుకూలంగా మార్చుకోవాలని ఆలోచన చేస్తోంది. ఉపాధ్యాయ సమస్యలతో పాటు వారి కోసం బీజేపీ చేసిన ఉద్యమాలను, నిరుద్యోగుల తరపున చేసిన పోరాటాలను ఓటర్లకు వివరించి తమ వైపుకు తిప్పుకోవాలని పక్కా ప్రణాళికతో ముందుకు పోతోంది.